క్రైస్తవులు సిలువను మొక్కచ్చా, క్రైస్తవులు సిలువను వర్షిప్ చేయొచ్చా అనేటువంటి విషయాలు చాలా మంది అడుగుతా ఉంటారు. కొంతమంది క్రిస్టియన్స్ కూడా సిలువను మొక్కుతా ఉంటారు. బైబిల్ ప్రకారంగా ఇది కరెక్టేనా, అసలు బైబిల్ ఏం చెప్తుందనే విషయాన్ని మనం గమనిస్తా ఉంటున్నాం. క్రైస్తవులు సిలువను ఎంత మాత్రం మొక్కడానికి వీల్లేదు, క్రైస్తవులు సిలువను ఆరాధించడానికి కూడా వీల్లేదు. మీరు సిలువను గురించి గమనిస్తా ఉన్నప్పుడు రోమా ప్రభుత్వంలో సిలువ అనేది ఖైదీలకు విధించేటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్షగా మనకు కనబడతా ఉంది. అయితే రోమా ప్రభుత్వము ఇది అమలు చేస్తూ ఉండేది. కానీ మీరు సిలువను చూస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవచ్చే గానీ సిలువను మొక్కడానికి మాత్రం వీల్లేదు. చాలా మంది అంటా ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువే బైబిల్లో చెప్పాడు కదా సిలువను మోయమని అని చాలా మంది అంటుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ప్రస్తావించిన సిలువ ఏదైతే ఉందో ఇది భౌతికమైనటువంటి సిలువ కాదు, ఒక ఫిజికల్ గా ఉండేటువంటి సిలువ కాదు. కానీ ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. ఆ యొక్క శ్రమలు ఇబ్బందులు అనేటువంటి ఆ సిలువను దేవుడు మొయ్యమన్నాడే తప్ప భౌతికంగా కనబడేటువంటి సిలువను దేవుడు మొయ్యమనలేదు. కాబట్టి క్రైస్తవులు సిలువను మొక్కాల్సిన అవసరం లేదు.